హాయ్ అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు మానస సమయం. మన ఛానల్లో కుకింగ్ వీడియోస్ వచ్చి చాలా డేస్ అయిపోయింది కదండి. మళ్ళీ కుకింగ్ వీడియోస్ అయితే మీ ముందుకు వచ్చేసానమాట. ఫ్రూట్ కస్టర్డ్ అయితే చేస్తున్నానండి. దానికోసం మిల్క్ అయితే బాయిల్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 లీటర్ మిల్క్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ తీసుకొని కాచి చల్లార్చిన మిల్క్ ఒక గ్లాస్ యాడ్ చేసి మిక్స్ చేసి పెట్టుకోండి. ఉండలు లేకుండా జాగ్రత్తగా కలిపి పెట్టుకోవాలి. మిల్క్ అయితే బాయిల్ అయిపోయాయి. దీంట్లోకి మనం షుగర్ అయితే యాడ్ చేసుకుందాం. మీ టేస్ట్కి తగ్గట్టు షుగర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. షుగర్ యాడ్ చేశాక కొంచెం మిల్క్ బాయిల్ అవ్వనివ్వాలి. తర్వాత మనం మిక్స్ చేసుకున్న కస్టర్డ్ పౌడర్ని అయితే దాంట్లో కలిపేయాలి. ఇక్కడ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి, లేకుంటే అడుగు పట్టేస్తుంది. మిల్క్ కొంచెం థిక్నెస్ వచ్చాక మనం ఆఫ్ చేసేసుకొని పక్కన చల్లారబెట్టుకొని తర్వాత ఫ్రిడ్జ్లో ఒక 2 to 3 hours పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ నేను ఫ్రూట్స్ అయితే 3 types ఫ్రూట్స్ తీసుకొని వాటిని కూడా ఒక 5 minutes ఫ్రిడ్జ్లో పెట్టాను. ఫ్రిడ్జ్లో పెట్టాక మన మిల్క్ అయితే ఇలా ఉంటుంది, కొంచెం థిక్నెస్ వస్తుంది. కావాలంటే మనం బ్లెండ్ చేసుకోవచ్చు, లేకుంటే అలా కూడా తినేయచ్చు అనమాట. నేనైతే బ్లెండ్ చేయలేదు, అలాగే కలిపేసుకున్నాను అన్ని. వీటిలోకి ఫ్రూట్స్ యాడ్ చేశాను. తర్వాత నేను సగ్గుబియ్యం కూడా కొంచెం బాయిల్ చేసి పెట్టుకున్నాను వాటర్ తోటి, అవి కూడా కొంచెం యాడ్ చేసుకున్నాను అనమాట. ఇలాగ మనం అన్నీ యాడ్ చేసి మిక్స్ చేసుకుంటే మన ఫ్రూట్ కస్టర్డ్ అయితే రెడీ అయిపోతుందండి. కావాలంటే దీంట్లోకి మనం డ్రై ఫ్రూట్స్ కూడా వేయించి వేసుకోవచ్చు అనమాట. నేనైతే ఆ రోజు వేయలేదు, అలాగే సర్వ్ చేసేసుకున్నాము. ఎప్పుడైనా డెజర్ట్ తినాలనిపించినా, ఏదైనా స్వీట్ తినాలనిపించినా ఇలాగా సింపుల్గా స్వీట్ అయితే మనం చేసేసుకోవచ్చు. కాకపోతే కొంచెం టైం తీసుకుంటుంది, అంటే ఫ్రిడ్జ్లో ఒక 4 hours 2 hours పెట్టాలి కదా, అలాగనమాట. కాకపోతే చాలా టేస్టీగా ఉంటుందండి. వితిన్ మినిట్స్లో ఖాళీ అయితే చేసేస్తారు. మా ఇంట్లో కూడా అలాగే జరిగిందనమాట. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.